హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్మ మేక్. మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బైక్ మెకానిక్ సంబంధించిన మంచి మంచి వీడియోలు అయితే ఉంటాయి మన ఛానల్లో. ఈరోజు వచ్చేసి ప్యాషన్ ప్లస్ BS6 జస్ట్ 1 ఇయర్ బండి. ఈ 1 ఇయర్ బండికి అయితే వైరింగ్ అయితే పోవడం జరిగింది. వైరింగ్ ఎందుకు పోయిందో లాస్ట్లో అయితే నేను వీడియో వరకు చూడండి, లాస్ట్లో అయితే చెప్తాను. ఈ బండికి వచ్చేసి వైరింగ్ ఇక్కడ చూడండి ఇలా ముద్దలా మారిపోయింది. ఆల్టరేషన్ చేయరాకుండా కూడా అయిపోయింది, మొత్తం వైరింగ్ అంతా కట్ అయిపోయింది. వైరింగ్ అనేది మొత్తం కాలిపోయింది. ఇక్కడి వరకు ఇది టోటల్ బాడీకి వస్తుంది, ఇది వచ్చి రెగ్యులేటర్ కాయిల్కి వస్తుంది. ఇక్కడ మొత్తం అయితే కాలిపోయింది, ఏం ఆల్టరేషన్ చేయరాకుండా అయితే అయిపోయింది. కాబట్టి ఈ బండికి అయితే మనం ఇప్పుడు కొత్త వైరింగ్ కిట్ అయితే వేస్తున్నాము. కొత్త వైరింగ్ కిట్ వచ్చేసి మనకు హీరో జెన్యున్ వైరింగ్ కిట్ అయితే వేసుకున్నాము. ఇది ఆర్డర్ చేస్తే మనకు వచ్చేసి 1 వీక్లో వచ్చింది. ఈ 1 వీక్ క్రితం అయితే వైరింగ్ కిట్ ఆర్డర్ పెడితే, పోయిన సాటర్డే ఆర్డర్ పెడితే ఈ సాటర్డేకి అయితే వచ్చింది. ఈ రోజు అయితే మనం ఈ బండికి వైరింగ్ కిట్ అయితే రీప్లేస్ చేస్తున్నాము. ఈ వైరింగ్ కిట్ రేట్ చూసుకుంటే రేట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 3000 రూపీస్ అయితే ఉంది మనకు. ఈ వైరింగ్ కిట్ అయితే 3000 ఉంది. మనకు కొంచెం డిస్కౌంట్ తోటి అయితే ఇచ్చారు. ఈ జెన్యున్లో డిస్కౌంట్ అనేది ఎక్కువ అయితే ఉండదు, కొంచెం తక్కువనే ఉంటుంది. మనమైతే వచ్చేసి జెన్యున్ పార్ట్ అయితే తీసుకున్నాము. పార్ట్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా వైరింగ్ కిట్ కావాలనుకుంటే ఇది వచ్చేసి ప్యాషన్ ప్లస్ BS6 పేజ్ 2 వర్షన్. ఈ పార్ట్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఈ నంబర్ ఉంటే మీకు వైరింగ్ కిట్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. MRP వచ్చేసి 3000 ఉంది. ఓకే, ఈ బండికి అయితే ఇప్పుడు ఈ వైరింగ్ కిట్ అనేది వేస్తున్నాము, ఒకసారి చూడండి. ఓకే, ప్రజెంట్ అయితే వైరింగ్ కిట్ అనేది ఓపెన్ చేసాము, ఒకసారి చూడండి ఎలా ఉందో. వైరింగ్ కిట్ని అయితే మనమైతే ఫిట్టింగ్ అయితే చేస్తాము. ఇప్పుడు ఫైనల్గా అయితే వైరింగ్ కిట్ అయితే మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేసాము. పిన్ టు పిన్ షోరూమ్ నుండి ఎలా వచ్చిందో అలాగైతే ఫిట్టింగ్ అయితే చేసాము, చిన్న మిస్టేక్ కూడా లేకుండా. దీనికి వైరింగ్ కిట్ ఎందుకు కాలిపోయిందంటే ఇక్కడ ఫ్యూయల్ పంప్ దగ్గర చూడండి, ట్యాంక్ కింద సరిగా ఫిట్ చేయలేడు. బండి తయారు చేసేటప్పుడే సరిగా ఫిట్ చేయక అక్కడ అర్త్ అయ్యి వైరింగ్ అయితే మొత్తం కాలిపోయింది. సో గాయ్స్, ఫైనల్గా బైక్ అయితే మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. బండి అయితే ఇప్పుడు ప్రజెంట్ అన్ని వర్క్ హారన్ ఇండికేటర్ అన్ని వర్క్ చేస్తున్నాయి. పెట్రోల్ ఫ్యూయల్ గేజ్ ఒకటి తెచ్చుకోలేడు కస్టమర్ అయితే, ఇది ఒకటి అయితే మిగిలిపోయింది. ఇదైతే తర్వాత వేస్తాను. ఇప్పుడైతే మొత్తం అయితే బండి రెడీ అయిపోయింది, అన్ని వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో గాయస్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.